తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కరెంటు విషయంలో జరిగిన మాటల పోరు అంతా ఇంతా కాదు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ బీఆర్ఎస్ నేతలు, మేం వస్తే 24 గంటల కరెంట్ ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు. ఎన్నికల ప్రచారంలో మినీ సైజ్ విమర్శల యుద్ధం జరిగింది ఈ రెండు పార్టీల మధ్య. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ ను నమ్మి ఓటేసి గెలిపించారు. హస్తం అధికారంలోకి వచ్చి నెల గడిచిందో లేదో రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తమకు 24 గంటల కరెంటు ఇవ్వట్లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కరెంటు కోతల పర్వం హైదరాబాద్ కు కూడా చేరింది. జనవరి 17 నుంచి హైదరాబాద్ లో 2 గంటలు కరెంటు కోతలు ప్రారంభం కానున్నాయి. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఏరియాల వారీగా 2 గంటలు కరెంటు కోతలు ఉంటాయని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా అధికారికంగా విడుదల చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు తప్పవంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కరెంటు కోతలు లేవని, కానీ కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు తప్పవంటూ చెప్పారు. కానీ ప్రచార సమయంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. 24 గంటలు కరెంటు ఇచ్చి తీరుతామంటూ హామీ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఏం చెప్పారో ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఇప్పటికే యాసంగి పంట వేసిన రైతులు 24 గంటలు కరెంటు రావట్లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి పట్నంలో కూడా కనిపించబోతుంది. దీంతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీమర్స్ కూడా ఇంటర్నెట్ లో ప్రభుత్వం సెటైర్లు వేస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఇక పవర్ బ్యాంక్స్, ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సిన టైం వచ్చిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి మరో ఆయుధంగా మారబోతుంది. ఇప్పటికే కరెంటు కోతలపై సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే ఇందిరమ్మ పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.